పీడియాట్రిక్స్ ప్రపంచం ఎంతో ప్రత్యేకమైనది, సవాళ్లతో కూడుకున్నది. దాన్ని గురించిప్పుడు చూద్దాం. సరే, ఈ వైద్య రంగంలో ఉండే అసలైన సవాళ్లేంటో ఒక్కసారి చూద్దాం. పీడియాట్రిక్స్లో ఒక్కటే ప్రాథమిక సూత్రం: పిల్లలంటే చిన్న సైజు పెద్దవాళ్లు కాదు, అంతే. మొదటి పెద్ద సవాలు కమ్యూనికేషన్ గ్యాప్. చిన్నపిల్లలు తమ బాధను చెప్పలేరు కదా. డాక్టర్లు పసిపిల్లల నమ్మకాన్ని గెలుచుకోటానికి వాళ్లతో మాట్లాడి వాళ్ల బొమ్మల్ని ముందు పరీక్షిస్తారు. పిల్లల వయసు పెరిగే కొద్దీ వాళ్లతో మాట్లాడే పద్ధతులు కూడా పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. రెండవ సవాలు పిల్లల ఎదుగుదల. ఇది నిరంతరం వేగంగా మారుతూనే ఉంటుంది. ఉదాహరణకి 18 నెలల వయసులో ఒక బిడ్డకి సుమారు 6 పదాలు మాత్రమే వస్తాయి. కేవలం 6 నెలల తర్వాత 2 ఏళ్ల వయసులో 2-3 పదాల వాక్యాలు మాట్లాడటం మొదలుపెడతారు. ఇక 3 ఏళ్ల వయసుకల్లా వాళ్ల మాటలు అపరిచితులకు కూడా స్పష్టంగా అర్థమవ్వటం మొదలవుతుంది. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల విషయంలో వాళ్ల ఎదుగుదలను లెక్కించటానికి సర్దుబాటు చేసిన వయస్సును వాడుతారు. ఇక మూడో పెద్ద సవాలేంటంటే పిల్లల ఆరోగ్యం క్షణాల్లో విషమించే ప్రమాదముంటుంది. ఉదాహరణకి, తీవ్రమైన ఆస్తమా అటాక్లో ఛాతి నిశ్శబ్దంగా ఉందంటే అది ప్రశాంతత కాదు, ప్రమాదమనే అర్థం. ఎమర్జెన్సీలో మందుల డోస్ బరువు ప్రకారమే ఖచ్చితంగా ఇవ్వాలి, చిన్న తేడా కూడా రాకూడదు. అంతేకాదు, తీవ్ర ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడ్డం, వాళ్లని మేనేజ్ చేయటం మరో పెద్ద సవాలు. మరి ఇంత కష్టమైన రంగంలో రాణించాలంటే కేవలం వైద్య పరికరాలుంటే సరిపోదు, అంతకు మించి కావాలి. చాలాసార్లు పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి, వాళ్ల దృష్టి మరల్చడానికి ఇలాంటి చిన్న చిన్న వస్తువులే పెద్ద టూల్స్. ఒక పెన్ టార్చును దద్దుర్లు చూడటానికి వాడొచ్చు, లేదా లైటుతో ఓ ఆట ఆడి పిల్లల్ని దగ్గర చేసుకోవచ్చు. అంతిమంగా పీడియాట్రిక్స్ అంటే ఖచ్చితమైన సైన్స్, లోతైన సానుభూతి, సృజనాత్మకత, వీటన్నింటి కలయికనమాట. ఇది మనకొక గొప్ప పాఠం నేర్పుతోంది: కేవలం జబ్బునే కాదు, రోగిని, వాళ్ల కుటుంబాన్ని కూడా చూడాలి అని.